వావ్ ఋషి ఎంటాలే ఉన్నావు ఆ వీడియో శాంతం మోటి చెప్పు ఫిట్ చేసుకో చుట్టగా కూర్చున్నావు అశోక్ నీ ముట్టి దీని మీద ఉంటుంది అన్నమాట శాంతం మోటి ఋషి ఋషి ఏం ఇంతేనా ఏమన్నా పెట్టించినాను పడతాగా అన్న ఎన్నికి పోవాల మరి జాగ్రత్త ఇస్తాను ఋషి జరుగు ఇక్కడ ఇట్లా చూడు ఇలా ఇది ఉంది ఇట్లా పెట్టి కలర్ బ్రౌన్ కలర్ వస్తుంది బ్లీచింగ్ పౌడర్ అదంతా వెళ్ళిపోయే వరకు 2 రోజులు 3 రోజులు అట్లే వస్తాయి అది కూడా అదంతా పొట్టు పొట్టు అశోక్ అది కూడా ఇక్కడ ఉండరా అక్కడ ఉన్నాయి పెట్టాలి రుబ్బాలి పుష్ కనిపిస్తుందా కనబడుతుంది అవి ఈ కింద హైట్ కావాలంటే పైకి పెంచుకోవచ్చు హైట్ అడ్జస్ట్మెంట్ ఏం అప్పుడే సెటిల్ అయినట్టు ఇంకా సీటు ఎట్లా ఉంటాడు వాడు సీట్ లేకుండా వెళ్ళిపోతాడు కార్లో పోతే ఎక్కువ అడుగుతాను డబ్బులని బయట రెడీ అయ్యమని బయటలో పోదామని వెయిట్ చేస్తాను రివ్యూస్లో ఇది డ్యామేజ్ ఉండే బాబు ఈ ప్లాస్టిక్ ఉందిలా అది వేరే వాళ్ళ దానికి అందుకు ఇదే కొంచెం తక్కువ ఉంది అన్న కలర్కి 300 చూడు ఇదే సైకిల్ మా కలర్ కలర్కి 300 ఎక్కువ ఓన్లీ కలర్కి ఇప్పుడు అశోక్ వేసుకున్న టీషర్ట్ కలర్కి 300 ఎక్కువ వేసినారు ఇది 300 తక్కువ ఉంది ఇది 300 కలరే ఉంది నేను కొట్టలేనా కలర్ తీసుకొచ్చాను 150 హెల్మెట్ ఏది పెట్టినా అశోక్ కలర్ రెడ్ బ్లాక్ హెల్మెట్ పెట్టాలా మర్చిపోయా చూడు వీడు సాధ్యుడు ఉండబ్బా హీరో ఊరికి వచ్చి పెట్టాను ఏది ఇవ్వకుండా బాగుండు పూర్వజమ్మ రే కింద గుచ్చుకుంటది ఋషి వీడు ఆగట్లేదు అసలు ఈ రోజులు 3 చక్రాలు అమ్మా ఇప్పుడు 2 కదా బ్యాలెన్స్ చేసి నేర్చుకోవాలి ఫస్ట్ నీకు నవ్వు వస్తా వాడికి నవ్వు వస్తా కాశ్మీర్ ఋషి కన్యాకుమారి ఋషి చాలా ఉన్నారంట ఆ ఋషిలో ఒక ఋషి ఏదో ఋషి ఇంత యాక్టివ్ ఉన్నారంటే అది తీసుకురా పేరు కూడా బాగుంటుంది కదా బాగుందంట పేరు ఋషి బాగుందన్న బాగుంది పేరు ఇక్కడదా ఇక్కడ పెట్టా పడం ఇది దానిలా కాదపా బ్యాలెన్సింగ్ ఏం చెప్తాడు దా ఇక్కడ సీట్ ఉంటే సీట్ పెట్టిస్తారా దా బా అయ్యా
ఇంకా ఇది కొత్తగా వచ్చినాడల్లా కొత్త చూసినాడు తారకం ఇంకా కొన్ని రోజులు వాడుతారు దీన్ని వాంచేని మళ్ళీ తొక్కే సెటిల్ అయితే ఇంకా పెడల్ది ఇంకా రౌండ్ కొట్టుకొని ఇంట్లోనే పెడల్ది మూడేళ్ళు నిన్న రాత్రి సైకిల్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి ఉరుకుతాడు ఆ స్ట్రైట్గా. ప్రతి ఇంటి దగ్గరికి పోతాడు అశోక్, ఇట్లా పైకి ఎక్కిస్తాడు. రా పెట్టండి జరుగు ఋషి, కూర్చొని ఋషి పక్కకు జరుగు, బయటికి తగ్గట్టు పక్కకు జరుగు, చూద్దాం. చూడు ఉంటాయి కదా రా కూర్చొని చూడడానికి వాడు పెట్టనీడు. ఇద్దరు రన్నా ఋషి ఇక్కడ రా. కాదురా ఆ హైట్ ఎంత అనేది కూర్చొని చూడడానికి ఓ ఋషిల్ ఒక హైట్ పెట్టు పక్కనికి రా కొంచెంసేపట్లో. కూర్చో చెప్తా నా మీద కూర్చో పెట్టు, నువ్వు పెట్టు. హైట్ పెట్టు కాదు కింద తగ్గుతాను. మరీ వండుకొని తొక్కేదానికంటే మోకాలు మంచి పైపు ఉండేది లేదు. కొత్త ఉంది నాలుగు ఇది రా 6 minutes అవుతుంది అశోక్. ఓకే కదా. దాన్ని కూడా ప్రెస్ చేసేదేమో, అది ఇట్లా నల్లవి ఇట్లాను, నల్లవి ఇట్లా. ఒరే రా రైట్ రా ఋషి, చూద్దురా చూద్దురా. గ్రౌండ్ లో తొక్కేది అవుతుందా ఇదే? తొక్కేదేం కాదు దొబ్బుకోండి. మరో హైట్ పట్టు ఎంజాయ్ చూడు పొట్టోడికి ఇదే అందలా నువ్వు ఇంకా హైట్ ఉండాలంటావు. ఇంకొంచెం వాడి వెనకలు కూర్చుంటున్నాడు, కొంచెం కిందకుంటే సరిపోతుంది. కూర్చోండి ఫస్ట్ చూడండి. ఇప్పుడు సరిపోతుంది. కూర్చో పైకి ఎక్కువ పైకి రా అర్థమవుతుంది. కూర్చో పోయి పైకి ఇప్పుడు పో పో వస్తాను పో. ఏమైంది? దా 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 హ్యాండిల్ వెనక్కి తిప్పేసి పట్టుకున్నాడు. బా అప్పుడే అలా తెలుస్తుందేమా, అలవాటు కాదా. ఎన్ని రోజులు 3 చక్రాలు కదా, అదంతా కదే నిలబడుతుంది కదా. ఇది అట్లా కాదు, కొరికేది కాదు. అదైతే అట్లా కాదు, ఊరికే పట్టుకోకుండా. ఓ రోజులో నేర్చేసుకుంటాడు చూడు. పద ఇన్ని రోజులు 3 చక్రాల సైకిల్ కాదప్పా, అదంతా కదా నిలబడేకి. ప్రాక్టీస్ చేస్తాను. టైర్లు కొంచెం టైట్ ఉన్నాయి, వాడే కొద్దీ కొంచెం లూజ్ అవుతాయి. ఋషిల్ తొక్కు డే రివర్స్. రిపేర్ చేస్తున్నా. తొక్కు తొక్కు ముందుకు బా, తొక్కేది కాదు దొబ్బు. సూపర్ సూపర్ ఏ రిషిల్. అక్కడ బాటలు పక్కన పెట్టి తోలు డాన్స్ చేస్తా. పద ఫస్ట్ అట్లా మెల్లగా పోతారు, మళ్ళీ సీట్ మీద కూర్చుంటే అది అలవాటు అవుతుంది. అట్లా వాడు అంత ఈజీగా వదులుతాడమ్మా నేర్చుకోకుండా. ఏందో ఇదేందో దీని కథ తేల్చాల్సిందే అనుకుంటాడు. ముందురా ఎత్తు ఎత్తు ఋషి ఎత్తు. ఎనర్జీ డ్రింక్ తాగుతాను. ఎత్తు ఎత్తు దా ఎక్కు ఎక్కు. ఎడం పక్క నుండి కూడా ఎక్కుతాను. అయ్యో డబ్బా ఉందనే నేను వీడియో తీస్తానా.
చూడు మూతి పట్టు పట్టప్ప బా బా అమ్మా ఏ కష్టాలన్నీ ఒకటేసారి వచ్చినాయి సర్లే అదే పక్కన సైకిల్ బాగా మంచి కొడతానండి వాడు సాయంత్రంలో రఫ్ ఆడిస్తాడు అది కోసుకుండే కొస్తుంది స్లో 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 స్లోగా రా అయ్యో ఈ అప్ప ఇంకా సైకిల్ నేర్చుకుంటే ఈ రోడ్లు అన్నీ తిప్పుతాడు వెనక నేను కూడా ఒక సైకిల్ వేసుకొని పోవాల సీట్ కొంచెం హైట్ చేసిన బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలని ఈ ఇంట్లో వాళ్ళు బైక్ వేసుకొని పైకి ఇంట్లో వెళ్ళిపోయినారని చెప్పి ఈయన కూడా లోపలికి పోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా 2 years కూడా రాలేరు, అప్పుడే ఎక్స్ట్రాలు చేస్తారా నువ్వు? సైకిల్ తొక్కేది నేర్చుకున్నాక ఇంకా అంతే, ఆపలేం. దూరంగా ఉంటున్నావు. రెడీయా? రెడీ పోవని. ఓకే, 1 2 3 గో. వాడు చూడు. అది పెద్దోళ్ళతో రేసు పెట్టుకుంటే ఇట్లుంటుంది పరిస్థితి. పిల్లన్నా ఎలా పిల్ల ఉండాలరా. పెద్దోళ్ళతో అవసరమారా నీకు రేసు? స్టూపిడ్. కమ్. ఏంది గొగ్గు? హ్యాండిల్ చూసుకో ఎట్లయిందో. గో 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 గో. 3 2 1 గో. మట్టి పోయింది చెప్పుల్లోకి, అందుకు. ఆడ కూడా ఉందా ర్యాంపు? పడతావురా రోయ్. 2 steps ఉన్నాయి. దగ్గర భవాని. ఒక స్టెప్ అయితే ఏం కదప్పా, 2 ఉన్నాయి. ఫుల్ స్పీడ్. అబ్బా చిరుతా. బ్రేక్ పోద్దు పోయి, రోడ్లకి బండ్లు వస్తాయి అతిగా. మా హిష్మతి సామ్రాజ్. ప్రపంచంలో అన్నీ డెవలప్ అవ్వడానికి, నేర్చుకోవడానికి ప్రోగ్రెస్ ఇంపార్టెంట్ అనమాట, టైం కాదు. సో టైం ఇస్తే ప్రతి ఒక్కరు అన్నిట్లో ఎక్స్పర్ట్ అవుతారు. సో టైం టార్గెట్ పెట్టి ప్రెషర్ చేయకుండా నేర్చుకోవడానికి ఫ్రీడమ్ ఇస్తే మన పిల్లలు ఏదో ఒక రోజు ఏదో ఒక దాంట్లో ప్రొఫెషనల్స్ అవుతారు.